వర్షం పడుతుంది. ఆకాశం నీలి మేఘాలతో నిండిపోయి ఉంది. పాత ఆసుపత్రి భవనంపై అంతస్తు కిటికీల దగ్గర నీళ్లు చుక్కలుగా జారుతుంది. రాత్రి 10 దాటింది. ఆ సమయంలో భవనమంతా నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ రమణ మాత్రం తన టార్చ్ లైట్తో కారిడార్లో నడుస్తున్నాడు. రమణకి ఇది కొత్త కాదు. అతని రాత్రిపూట సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆ ఆసుపత్రి ప్రాంత భవనం దశాబ్దాలుగా మూసి ఉంది. కానీ అతని పని ప్రతి రాత్రి ప్రతి అంతస్తు ఒకసారి చెక్ చేయడం. లిఫ్ట్ పని చేయదు. అందుకే అతను మెట్లు ఎక్కుతాడు. చివరికి 7వ అంతస్తు. అక్కడ గాలి భిన్నంగా ఉంటుంది. గోడలపై ప్లాస్టరు ఊడిపోయింది. తడి వాసన. ఫ్లోర్ అంతా చెమటగా జారిపోతుంది. రమణ టార్చ్ లైట్ వెలుగు కింద పాత మంచాలు, పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు కనిపిస్తాయి. అప్పుడే ఒక శబ్దం. ఎవరో లోహాన్ని నిదానంగా కదుపుతున్నట్లు. రమణ ఆగిపోయాడు. కళ్ళల్లో అప్రమత్తత. శబ్దం మూలగది వైపు నుంచి వస్తుంది. అతను నెమ్మదిగా ఆ గది వైపు అడుగు వేశాడు. టార్చ్ కాంతి తలుపు అంచున తాకింది. తలుపు సగం తెరిచి ఉంది. హే, ఎవరు అని పిలిచాడు. ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు. శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ క్షణంలో రమణ ఒక్కసారిగా వెనక్కి తిరిగి టార్చ్ వెలుగును విసిరాడు. కాంతి సూటిగా పాత బెడ్డుపై పడింది. దానిపై తెల్లటి దుప్పటి చక్కగా మడతపెట్టి ఉంది. అతను శ్వాస తీసుకుంటూ ముందుకు నడిచాడు. అప్పుడే ఆ దుప్పటి కింద నుండి ఒక శబ్దం వినిపించింది. మొదటిసారి, తర్వాత మళ్ళీ. రమణ స్తంభించాడు. కాళ్ళు కదలలేదు. రమణ భయంతో వెనక్కి అడుగు వేశాడు. టార్చ్ కాంతి కదిలింది. గోడలు మసకబారాయి. తర్వాత చుట్టూ ఉన్న గదులు చీకటిలో కలిసిపోయింది. ఆ చివరి క్షణంలో ఒక్క శబ్దం మాత్రమే వినిపించింది. ఒక గాఢమైన ఊపిరి. అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.